హాయ్ ఫ్రెండ్స్. ఓకే, జనరల్ స్టడీస్ ముఖ్యమైనటువంటి 10,000 బిట్స్ పార్ట్ 7 అండి ఈరోజు మనం. ఓకే, ఈరోజు మరి పార్ట్ 7లో భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి బిట్స్ చెప్తాను. భారతదేశ ఆర్థిక వ్యవస్థ. భారతదేశ ఆర్థిక వ్యవస్థ చాలా కీ రోల్ అండి జనరల్ స్టడీస్ విభాగంలో. చాలా వరకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా ఇది. ఓకే, ఫస్ట్ దీంట్లో మనకి ఫస్ట్ ప్రశ్న, ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా. ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా గ్రంథ రచయిత ఎవరు? గ్రంథ రచయిత ఎవరు? ఓకే, దీనికి జవాబు వచ్చేసి మోక్షగుండం విశ్వేశ్వరయ్య. మోక్షగుండం విశ్వేశ్వరయ్య. వాస్తవం చెప్పాలంటే అసలు భారతదేశంలో ప్రణాళికలు అనేటువంటివి రావడానికి ముఖ్యమైనటువంటి వ్యక్తుల్లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ప్రథమమైనటువంటి వారు. ఓకే, వీరు రచించినటువంటి ఈ యొక్క ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా వల్లనే మనకి పంచవర్ష ప్రణాళికలు అనేటువంటివి కూడా వెలుగులోకి రావడం జరిగింది ఫ్రెండ్స్. ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య. మరి ఇతను ఒక ఆర్థికవేత్త మరియు ఇంజనీర్ కూడా వీరు. అదేవిధంగా ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా అసలు ఏ విధంగా ఉండాలి, ప్రణాళికలు ఉంటే భారతదేశంలో ప్రణాళికలు ఉంటే ఏ విధంగా ఉండాలి, మరి ఏ విధంగా ఉంటే భారతదేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా మనం చూడటానికి అవకాశం ఉంటుంది అనేటువంటి దాని పర్పస్లో మరి ఈ గ్రంథాన్ని రాయడం అనేటువంటి జరిగింది. ఈ గ్రంథంలో మరి చాలా వరకు చాలా మోస్ట్ ఇంపార్టెంట్గా అంటే ఆర్థిక వృద్ధి కావచ్చు, ఆర్థిక అభివృద్ధి కావచ్చు, జాతీయ ఆదాయం కావచ్చు, మరి వృద్ధి రేట్లు ఏ విధంగా నమోదు కావాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి, మరి తలసరి ఆదాయం ఎలా ఉండాల్సినటువంటి అవసరం ఉంది, ఏ రంగానికి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, ప్రాథమిక రంగమా, ద్వితీయ రంగమా, తృతీయ రంగమా అనేటువంటి వాటి మీద ఎక్కువగా అధ్యయనం చేసి మరి ఈ గ్రంథాన్ని రాయడం అనేటువంటిది జరిగిందండి. ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా గ్రంథ రచయిత ఎవరు? ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా గ్రంథ రచయిత ఎవరు అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. దీనికి జవాబు. ఓకే, నెక్స్ట్ రెండవ ప్రశ్న, అంత్యోదయ పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. అంత్యోదయ పథకాన్ని ప్రారంభించినటువంటి రాష్ట్రం ఏది అంటే రాజస్థాన్ అండి. దీనికి జవాబు రాజస్థాన్. ఒక అంత్యోదయ అంటే బిలో పావర్టీ లైన్ కింద ఉన్నటువంటి వారందరూ అత్యంత నిరుపేదలు. వీళ్ళు చాలా వరకు అత్యంత నిరుపేదలు. వీళ్ళకి అంత్యోదయ పథకం అనేటువంటి దానివల్ల మరి లబ్ధి పొందే విధంగా ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం అనేటువంటి జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, దాంట్లో భాగంగా ప్రారంభించినటువంటి మొట్టమొదటి రాష్ట్రం అయితే వరకు రాజస్థాన్ మొట్టమొదటి స్టార్ట్ చేయడం అనేటువంటి జరిగింది. అయితే అంత్యోదయ అంటే అతి నిరుపేదలకు అందేటువంటి పథకం ఇది. ఓకే, ఈ పథకం వల్ల రేషన్ మరి రైస్ కావచ్చు, అంటే 35 కేజీస్ రైస్ అనేటువంటి ఇప్పటికి కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఇస్తూనే ఉన్నారు. అంత్యోదయ కార్డు అనేటువంటిది కూడా ఉందండి ప్రజెంట్ నవేడేస్. ఓకే, అంత్యోదయ పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది అంటే రాజస్థాన్. ప్రజెంట్
భారతదేశం మొత్తం మీద ఈ అంత్యోదయ పథకం అమల్లో ఉందండి. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, మూడవ ప్రశ్న. మూడవ ప్రశ్న కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ, జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ ఎచట ఉంది? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. మరి నేషనల్ వైడ్గా రూరల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి మరి ఎన్ఐఆర్డి అంటారు, నేషనల్ ఇన్స్టిట్యూషన్ రూరల్ డెవలప్మెంట్, దానికి సంబంధించినటువంటి సంస్థ ఎక్కడుంది అనేటువంటి బిట్ వచ్చినప్పుడు దీనికి సమాధానం హైదరాబాద్. హైదరాబాద్ అండి. ఓకే, మరి జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ ఎచ్చట ఉంది? హైదరాబాద్లో ఉన్నది. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ ఎచ్చట ఉంది అంటే జాతీయ స్థాయిలో గ్రామీణ అభివృద్ధికి సంబంధించినటువంటి సంస్థ ఎచ్చట ఉంది అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు హైదరాబాద్ అండి దాని జవాబు. నెక్స్ట్ నాలుగవ ప్రశ్న. నాలుగో ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్. మొదటి పంచవర్ష ప్రణాళిక, మొదటి పంచవర్ష ప్రణాళిక, మొదటి పంచవర్ష ప్రణాళిక, మొదటి పంచవర్ష ప్రణాళిక ఏ రంగానికి ప్రాధాన్యత ఇచ్చింది? ఏ రంగానికి ప్రాధాన్యత ఇచ్చింది? దీనికి జవాబు వచ్చేసి వ్యవసాయ రంగం అండి. వ్యవసాయ రంగం. ఓకే, మొదటి పంచవర్ష ప్రణాళిక ఏ రంగానికి ప్రాధాన్యత ఇచ్చింది? వ్యవసాయ రంగం. 1950లో మరి ప్రణాళిక సంఘం అనేటువంటిది ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది 1950 మార్చి 15న. మరి 1951 నుంచి మనకి ఈ యొక్క పంచవర్ష ప్రణాళిక అమలుకు రావడం అనేటువంటిది జరిగింది. ఓకే, మొదటి పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రాథమిక రంగం కాబట్టి ప్రాథమిక రంగానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి మొదటి పంచవర్ష ప్రణాళిక ఏ రంగానికి ప్రాధాన్యత ఇచ్చింది అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు దీనికి సరైనటువంటి సమాధానం వ్యవసాయ రంగం. నెక్స్ట్ ఐదవ ప్రశ్న. ఓకే, ఐదవ ప్రశ్న. రెండవ పంచవర్ష ప్రణాళిక, రెండవ పంచవర్ష ప్రణాళిక, రెండవ పంచవర్ష ప్రణాళిక ఏ రంగానికి ప్రాధాన్యత ఇచ్చింది? ఏ రంగానికి రెండవ పంచవర్ష ప్రణాళిక ఏ రంగానికి ప్రాధాన్యత ఇచ్చింది? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఓకే, రెండవ పంచవర్ష ప్రణాళిక అంటంతో మనకు గుర్తొచ్చేది ఎందుకు చెప్తున్నానంటే మొదటి పంచవర్ష ప్రణాళికలో ప్రాథమిక రంగం మొదటి రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. రెండవ పంచవర్ష ప్రణాళికలో రెండవ రంగం ద్వితీయ రంగమైనటువంటి భారీ పరిశ్రమలు పారిశ్రామిక రంగానికి సంబంధించినటువంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటిది జరిగింది. మౌలిక భారీ పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, భారీ పరిశ్రమలకు సంబంధించినటువంటి రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటి జరిగింది. రెండో పంచవర్ష ప్రణాళిక ఏ రంగానికి ప్రాధాన్యత ఇచ్చింది అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు మౌలిక భారీ పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటిది జరిగింది. భారీ అంటే ఇక్కడ పారిశ్రామిక రంగానికి అనేటువంటిది మనం ఇండైరెక్ట్గా అంటే ఇక్కడ ఇలా కూడా రాసుకోవచ్చు, పారిశ్రామిక రంగానికి. ఓకేనా, మౌలిక భారీ పరిశ్రమలకు లేదా పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటిది జరిగింది. రెండో పంచవర్ష ప్రణాళిక ఏ రంగానికి అంటే పారిశ్రామిక రంగానికి. మరియు మౌలిక భారీ పరిశ్రమలకు అనేటువంటిది కూడా 100% కరెక్ట్. ఓకేనా, పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత ఇచ్చింది అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి.
మౌలిక భారీ పరిశ్రమలు ప్రాంతం ఇవ్వడం అనేటువంటిది జరిగింది రెండవ పంచవర్ష ప్రణాళిక. ఓకే, 6వ ప్రశ్న. ఆరో ప్రశ్న కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. పనికి ఆహార పథకం, పనికి ఆహార పథకం, పనికి ఆహార పథకంను పనికి ఆహార పథకమును ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఎప్పుడు ప్రవేశపెట్టారు? 5వ పంచవర్ష ప్రణాళిక ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం అనేటువంటి జరిగిందండి. 5వ పంచవర్ష ప్రణాళిక, దీని సమాధానం. ఓకే, పనికి ఆహార పథకం ఎప్పుడు ప్రవేశపెట్టారు అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు దీనికి సమాధానం 5వ పంచవర్ష ప్రణాళికలో పనికి ఆహార పథకంను ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 7వ ప్రశ్న. ఒక 7వ ప్రశ్నలో మోస్ట్ ఇంపార్టెంట్ అండి. భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది, జాతీయ ఆదాయాన్ని అంచనా వేస్తున్న సంస్థ ఏది? అంచనా వేస్తున్న సంస్థ ఏది? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేస్తున్నటువంటి సంస్థ ఏది అంటే దీనికి సంబంధించినటువంటి జవాబు వచ్చేసి కేంద్ర గణాంక సంస్థ. కేంద్ర గణాంక సంస్థ. ఓకే, భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేశారు, అందరూ వేశారు. ఓకే, ఎందుకంటే దాదాపు 8వ రోజు మొట్టమొదటిసారిగా అంచనా వేయటం అనేటువంటి జరిగింది. డాక్టర్ వికే ఆర్వి రావు అనేటువంటి వారు శాస్త్రీయంగా మరి తలసరి ఆదాయాన్ని, జాతీయ ఆదాయాన్ని కూడా మరి అంచనా వేసినటువంటి వారిలో వారు ఉన్నారు. ఓకే, భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేస్తున్నటువంటి సంస్థ ఇది ప్రజెంట్ కూడా. ఓకే, ఫస్ట్ నుంచి 1950 నుంచి మరి ఇది తీసుకురావడం అనేటువంటి జరిగింది. భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేస్తున్నటువంటి సంస్థ ఏది అంటే కేంద్ర గణాంక సంస్థ. కేంద్ర గణాంక సంస్థ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేస్తున్నటువంటి సంస్థ ఏది అంటే కేంద్ర గణాంక సంస్థ. నెక్స్ట్ 8వ ప్రశ్న దీనికి సంబంధించి. 8వ ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మొదటి పంచవర్ష ప్రణాళిక, మొదటి పంచవర్ష ప్రణాళిక మొదటి పంచవర్ష ప్రణాళిక ఏ అభివృద్ధి నమూనాపై, ఏ అభివృద్ధి నమూనాపై ఆధారపడింది? ఓకే, ఏ పంచవర్ష ప్రణాళిక అయినా సరే ఏదో ఒక నమూనాను తీసుకోవడం అనేటువంటిది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మహల్నోబిస్ నమూనా 2వ పంచవర్ష ప్రణాళిక. ఓకే, ఆ విధంగా మొదటి పంచవర్ష ప్రణాళిక ఏ అభివృద్ధి నమూనాపై ఆధారపడింది అనేటువంటి బిట్ రావడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఓకే, హారెట్ జోమన్ నమూనా. ఒకరు ఇంగ్లాండ్ దేశస్థులు, ఒకరు అమెరికా దేశస్థులు. వీరి యొక్క నమూనా ఆధారంగా మొదటి పంచవర్ష ప్రణాళికను మరి తీసుకోవడం అనేటువంటి జరిగింది ఫ్రెండ్స్. ఓకే, మొదటి పంచవర్ష ప్రణాళిక ఏ అభివృద్ధి నమూనాపై ఆధారపడింది అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు హారెట్ జోమన్ నమూనాపై ఆధారపడింది మొదటి పంచవర్ష ప్రణాళిక అనేటువంటి దీనికి సరైనటువంటి సమాధానం అండి. మొదటి పంచవర్ష ప్రణాళిక ఏ అభివృద్ధి నమూనాపై ఆధారపడింది? హారెట్ జోమన్ నమూనాపై ఆధారపడింది. ఓకే, నెక్స్ట్ 9వ ప్రశ్న.
9వ ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్ అండి. పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. ఈ గ్రంథం అండి పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనేటువంటి గ్రంథాన్ని రచించింది ఎవరు? పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా రచయిత ఎవరు? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. దీనికి సమాధానం వచ్చేసి దాదాబాయి నౌరోజీ. వాజ్ ద గ్రేటెస్ట్ పర్సన్ ఇన్ ఇండియా. ఓకే, ఎకనామిక్ చూసుకున్నట్టయితే ఎకనామిక్స్ విషయంలో మనం చూసుకున్నట్టు దాదాబాయి నౌరోజీ ప్రముఖమైనటువంటి వ్యక్తి. అదేవిధంగా పాలిటిక్స్ పరంగా కూడా, హిస్టరీ పరంగా కూడా చాలా ప్రముఖమైనటువంటి వ్యక్తి అండి. ఎందుకంటే భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా పార్లమెంటు సభ్యుడు అయినటువంటి బ్రిటిష్ ఇండియాలో మొట్టమొదటి పార్లమెంటు ఎన్నికైనటువంటి ఏకైక వ్యక్తి దాదాబాయి నౌరోజీ. అదేవిధంగా మరి పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అంటే ఏంటి అసలు అనేటువంటిది మనం చూసినట్టయితే, బ్రిటిష్ వారు పరిపాలిస్తున్నటువంటి ఇండియాలో పేదరికం ఎలా ఉంది అనేటువంటి దాని మీద ఈ గ్రంథం రాయటం అనేటువంటిది జరిగింది. అంటే మేజర్గా బ్రిటిష్ వారు పరిపాలిస్తున్నటువంటి భారతదేశంలో పేదరికం ఏ విధంగా ఉంది అనేటువంటి వివరాలు అందించినటువంటి గ్రంథం పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. బ్రిటిష్ వారు పరిపాలన చేస్తున్నటువంటి ఇండియాలో, భారతదేశంలో పేదరికం అనేటువంటి మరి ఏ విధంగా ఉంది, పేదరికం గురించి వివరించినటువంటి ఏకైక గ్రంథంగా చెప్పొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ గ్రంథం అండి ఇది. మరి ఆర్సి దత్ వీళ్ళు కూడా రాశారు. మొత్తం మీద పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా కూడా అద్భుతమైనటువంటి గ్రంథం. దీని యొక్క రచయిత ఎవరనేటువంటిది సివిల్ సర్వీసెస్లో కూడా అడగటం అనేటువంటిది జరిగింది. చాలా రకాలైనటువంటి ఎగ్జామ్స్లో అడుగుతున్నారు. ఎందుకంటే దాదాబాయి నౌరోజీ మరి అద్భుతమైనటువంటి వ్యక్తే కాదు, చాలా ప్రత్యేకత కలిగినటువంటి వ్యక్తిగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్రం రావడం కోసం వీరు కూడా చాలా కృషి చేయడం అనేటువంటి జరిగింది. మరి ఆర్థిక పరంగా జాతీయ ఆదాయాన్ని కూడా అంచనా వేసినటువంటి వారిలో దాదాబాయి నౌరోజీ కూడా ఉన్నారు. ఓకే, పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా రచయిత ఎవరు అంటే దాదాబాయి నౌరోజీ. ఓకే, నెక్స్ట్ 10వ ప్రశ్న. స్వాతంత్ర అనంతరం మరి ముఖ్యంగా తొలిసారిగా స్వాతంత్ర అనంతరం తొలిసారిగా బడ్జెట్ని ఎవరు ప్రవేశపెట్టారు? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. బడ్జెట్ను ఎవరు ప్రవేశపెట్టారు? ఓకే, స్వాతంత్రం వచ్చింది మనకి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలిసారిగా బడ్జెట్ని ఎవరు ప్రవేశపెట్టారు అనేటువంటి ప్రశ్న వచ్చింది ఎగ్జామ్లో. మరి దీనికి సరైనటువంటి సమాధానం ఏంటంటే అప్పుడు ఎవరైతే ఆర్థిక శాఖ మంత్రి ఉన్నారో వారు ప్రవేశపెట్టడం అనేటువంటిది జరుగుతుంది. మరి షణ్ముఖం శెట్టి. దీనికి సరైనటువంటి సమాధానం స్వాతంత్ర అనంతరం తొలిసారిగా బడ్జెట్ని ఎవరు ప్రవేశపెట్టారు? తొలి ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి షణ్ముఖం శెట్టి గారు ఈ యొక్క బడ్జెట్ను భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత తొలిసారిగా కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక శాఖ మంత్రి షణ్ముఖం శెట్టి. ఓకే, నెక్స్ట్ 11వ ప్రశ్న. 11వ ప్రశ్న కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. భారతీయ రిజర్వ్ బ్యాంకును
భారతీయ రిజర్వ్ బ్యాంకును ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? భారతీయ రిజర్వ్ బ్యాంకును ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారంటే భారతదేశానికి స్వాతంత్రం రాకముందే ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. మరి 1935లో ఏర్పాటు చేశారు. ఓకే, రిజర్వ్ బ్యాంక్ అంటే బ్యాంకులకు బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ అంటారు. అంటే నగదు నిల్వల మరి సంరక్షణకర్త రిజర్వ్ బ్యాంక్. భారతీయ రిజర్వ్ బ్యాంక్ కార్యాలయం ముంబైలో ఉంది. ప్రస్తుత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ అనేటువంటి వారు ఉన్నారు. ఓకే, ఇక్కడ ముఖ్యంగా భారతీయ రిజర్వ్ బ్యాంకుని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారనేటువంటి విషయానికి వస్తే 1935 అంటే వాణిజ్య బ్యాంకులన్నిటికీ కూడా రుణాలు ఇవ్వడం కావచ్చు, మరి వాటిపై మరి పర్యవేక్షణ కావచ్చు, మొత్తం చేసేటువంటి బ్యాంక్ ఏదైనా ఉందంటే రిజర్వ్ బ్యాంక్ అండి. కాబట్టి ఈ రిజర్వ్ బ్యాంక్ మీద క్వశ్చన్స్ రావడం అనేటువంటి జరుగుతుంది ఫ్రెండ్స్. రిజర్వ్ బ్యాంక్ సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని అభ్యర్థులు చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 12వ ప్రశ్న. ఓకే, 12వ ప్రశ్న. భారతీయ రిజర్వ్ బ్యాంకును ఏ సంవత్సరంలో భారతీయ రిజర్వ్ బ్యాంకును ఏ సంవత్సరంలో జాతీయం చేశారు? ఓకే, భారతీయ రిజర్వ్ బ్యాంకును ఏ సంవత్సరంలో జాతీయం చేశారు? భారత రిజర్వ్ బ్యాంకుని ఏర్పాటు చేసింది 1935. కానీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రిజర్వ్ బ్యాంకును జాతీయం చేయాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతీయ రిజర్వ్ బ్యాంకును ఏ సంవత్సరంలో జాతీయం చేశారనేటువంటి బిట్ రావడానికి అవకాశం ఉందండి. ఏ సంవత్సరంలో జాతీయం చేశారంటే 1949 అండి. 1949 1949లో జాతీయం చేయడం అనేటువంటి జరిగింది ఫ్రెండ్స్. భారతీయ రిజర్వ్ బ్యాంకుని ఏ సంవత్సరంలో జాతీయం చేశారు? 1949. ఓకే, 13వ ప్రశ్న. 13వ ప్రశ్న కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ముఖ్యంగా మరి వ్యవసాయం అనేటువంటిది ప్రధానమైనటువంటి రంగం భారతదేశంలో. మరి ముఖ్యంగా ప్రాథమిక రంగం ఇది. ఎకనామిక్స్ ప్రకారం కూడా చాలా వరకు దీనిపై కూడా ఆదాయ పన్ను విధించాలా వద్దా అనేటువంటి దాని మీద తర్జన భర్జన జరిగినాయి. కానీ ఆదాయ పన్ను కూడా విధించవచ్చు అనేటువంటి సిఫార్సు చేసినటువంటి వ్యక్తి ఉన్నారు. వారి గురించి బిట్ వచ్చింది. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఓకే, భారతీయ ఓకే ఇక్కడ ముఖ్యంగా వ్యవసాయం గురించి మాట్లాడుకుందాం. వ్యవసాయంపై ఆదాయ పన్నును విధించవచ్చు అని సిఫార్సు చేసినటువంటి వారు ఎవరు? సిఫార్సు చేసిన వారు ఎవరు? ఓకే, వ్యవసాయంపై ఆదాయ పన్నును విధించవచ్చు అని సిఫార్సు చేసినటువంటి వారు ఎవరు అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ ఎగ్జామ్స్లో వచ్చింది. కేఎన్ రాజ్ అనేటువంటి వారు దీన్ని సిఫార్సు చేశారండి. ఓకే, వ్యవసాయంపై కూడా ఆదాయ పన్ను. మరి రైతులు వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి వ్యవసాయంపై పన్ను విధించినప్పుడు అంటే రైతులకి అన్ని కాలాలు సక్రమంగా ఉండకపోవచ్చు. ఏదైనా వర్షం బాగా ఎక్కువ రావచ్చు, అంటే అతివృష్టి కావచ్చు, అనావృష్టి కావచ్చు, చాలా వరకు విపత్తులు రావచ్చు. కాబట్టి రైతు చేసేటువంటి వ్యవసాయంపై ఆదాయ పన్ను విధించడం అనేటువంటిది కరెక్ట్ కాదు అనేటువంటిది తర్వాత కాలంలో తెలిసింది. కానీ విధించవచ్చు అని చెప్పినటువంటి సిఫార్సు చేసినటువంటి వ్యక్తి ఎవరంటే కేఎన్ రాజ్. అంటే ఒకవేళ లాభం రావచ్చు, నష్టం రావచ్చు రైతుకి, అంతేగాని ఖచ్చితంగా లాభం వస్తుందని మనం చెప్పలేం. కాబట్టి మరి ఆదాయ పన్ను విధించవచ్చా విధించకూడదా అనేటువంటి తర్జన పడుతున్నటువంటి సమయంలో విధించవచ్చు అనేటువంటి సిఫార్సు చేసినటువంటి ప్రొఫెసర్ కేఎన్ రాజ్ అండి. ఓకే, తర్వాత విధించడం అనేటువంటి జరగలేదనుకోండి. వ్యవసాయంపై ఆదాయ పన్నును విధించవచ్చు అని సిఫార్సు చేసిన వారు ఎవరు అంటే కేఎన్ రాజ్. ఓకే, నెక్స్ట్ 14వ ప్రశ్న. ఓకే, 14వ ప్రశ్న కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. దేశంలో అతిపెద్ద వాణిజ్య బ్యాంకు ఏది?
దీని సమాధానం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ అంటాం. ఒకప్పుడు మరి చాలా వరకు ఎస్బీఐని ఒకప్పుడు ఇంపీరియల్ బ్యాంక్ అనేవాళ్ళండి. ఇంపీరియల్ బ్యాంక్, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్టే. అంటే స్టేట్ బ్యాంక్ యొక్క పురాతన నామం అనేటువంటి బిట్ వచ్చితే ఇంపీరియల్ బ్యాంక్ అనేటువంటి దానికి జవాబండి. ఓకే, దేశంలో అతిపెద్ద వాణిజ్య బ్యాంక్ ఏది అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు దానికి సమాధానం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ. దీనికి సమాధానం ఎస్బీఐ. ఓకే, నెక్స్ట్ 15వ ప్రశ్న. ఓకే, 15వ ప్రశ్న కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. భారతదేశపు వ్యవసాయ రంగంలో కనిపిస్తున్న నిరుద్యోగం ఏది? జవాబు ప్రచ్ఛన్న నిరుద్యోగం. ప్రచ్ఛన్న నిరుద్యోగం గురించి బెర్నార్డ్ బారుచ్ అనేటువంటి వారు మొట్టమొదటిసారిగా మరి దీని యొక్క భావాన్ని తెలియజేయడం అనేటువంటి జరిగింది ఎకనామిక్స్లో. ఓకే, భారతదేశ వ్యవసాయ రంగంలో కనిపిస్తున్నటువంటి నిరుద్యోగం ఏదంటే ప్రచ్ఛన్న నిరుద్యోగం. ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటే ఏంటంటే ఒక పనిని మరి 10 మంది చేయాలి. ఒక పని ఉందనుకోండి, 10 మంది చేస్తే సరిపోతుంది. కానీ అదే పనిని 20 మంది వెళ్ళి చేయటం ఉంది, కానీ 10 మందికి ఇచ్చేంత అమౌంటే వారికి ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది 20 మందికి కూడా. అంటే 10 మందికి ఫర్ ఎగ్జాంపుల్ 5000 రూపీస్ ఇస్తున్నారు అనుకోండి, ఈ 20 మందికి కూడా 5000 రూపాయలు మాత్రమే ఇస్తారు. అప్పుడు ఏమవుతుంది, వీళ్ళు ఆ అమౌంట్ని పంచుకోవటం అంటే చాలా వరకు తక్కువ అమౌంట్ రావడం అనేటువంటి జరుగుతుంది 20 మంది చేయటం వల్ల. కానీ భారతదేశ వ్యవసాయ రంగంలో అటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి సిచ్యువేషన్ని మనకు తెలియజేస్తున్నారు. ఓకే, భారతదేశ వ్యవసాయ రంగంలో కనిపిస్తున్నటువంటి నిరుద్యోగం ఏది అంటే ప్రచ్ఛన్న నిరుద్యోగం. అంటే మరి చాలా తక్కువ పని అనేటువంటిది ఉంది, అంటే ఎక్కువ మంది శ్రామికులు ఉన్నారు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్. అంటే ఎక్కువ మంది పని చేసే వాళ్ళు ఉన్నారు, పని తక్కువ ఉంది అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. భారతదేశ వ్యవసాయ రంగంలో కనిపిస్తున్న నిరుద్యోగం ఏంటంటే ప్రచ్ఛన్న నిరుద్యోగం. ఓకే, మరి పని తక్కువ, మరి చాలా జనాభా ఎక్కువ అనేటువంటి విషయంలో ఇక్కడ ఆ కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల ఫలితం కూడా చాలా తక్కువ రావడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి అది ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటారు. మరి కనిపించని నిరుద్యోగం, అది ఏదో చేస్తామంటే చేస్తున్నాం, అంతేగాని అది కనిపించినటువంటి నిరుద్యోగం. ఓకే, చాలనంత పని చేయటం అనేటువంటిది, ఆ విధంగా గడపడం అనేటువంటిది జరుగుతుంది. భారతదేశ వ్యవసాయ రంగంలో కనిపిస్తున్న నిరుద్యోగం ఏదంటే ప్రచ్ఛన్న నిరుద్యోగం. నెక్స్ట్ 16వ ప్రశ్న. ఓకే, 16వ ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓకే, 16వ ప్రశ్న కూడా స్వతంత్ర భారతదేశపు తొలి ఆర్థిక మంత్రి ఎవరు? ఓకే, దీని సమాధానం వచ్చేసి ఆర్కే షణ్ముఖం శెట్టి. ఓకే, స్వతంత్ర భారతదేశం అంటే భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలి ఆర్థిక మంత్రిగా ఎవరు పనిచేశారు అనేటువంటి బిట్ వచ్చినప్పుడు ఆర్కే షణ్ముఖం శెట్టి. వీరే తొలిసారిగా బడ్జెట్ కూడా ప్రవేశపెట్టడం అనేటువంటి జరిగింది. నాకు ఆల్రెడీ వచ్చింది ఇది. మరి బడ్జెట్కి సంబంధించినటువంటి బిట్ వచ్చినప్పుడు అది చెప్పాను. ఓకే, స్వతంత్ర భారతదేశం తొలి ఆర్థిక మంత్రి ఎవరు అనేటువంటి బిట్ కూడా రావడానికి అవకాశం ఉందండి. మరి ఆర్కే షణ్ముఖం శెట్టి. ఓకే, నెక్స్ట్ 17వ ప్రశ్న. 17వ ప్రశ్న. భారత పంచవర్ష ప్రణాళికల రూపశిల్పి ఎవరు?
రూపశిల్పి ఎవరు? దీనికి సమాధానం మొట్టమొదటి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మరి ప్రధానమంత్రిగా ఎవరైతే ఉన్నారో వారే అవుతారు. ఎందుకంటే పంచవర్ష ప్రణాళికలు అనేటువంటివి అంటే రష్యా సహకారంతో మనం తీసుకోవడం అనేటువంటిది జరిగింది. మరి జవహర్లాల్ నెహ్రూ గారండి మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఎవరు పనిచేశారు మనకి? జవహర్లాల్ నెహ్రూ గారు. జవహర్లాల్ నెహ్రూ. ఓకే, భారత పంచవర్ష ప్రణాళికను రూపశిల్పి ఎవరు అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు జవహర్లాల్ నెహ్రూ దీనికి సమాధానం అండి. నెక్స్ట్, భారత పంచవర్ష ప్రణాళికల రూపశిల్పి ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. ఓకే, నెక్స్ట్ 18వ ప్రశ్న. 18వ ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్ అండి. హిందూ గ్రోత్ రేట్, హిందూ గ్రోత్ రేట్, హిందూ గ్రోత్ రేట్ అనే పదాన్ని ఉపయోగించింది ఎవరు? ఓకే, హిందూ గ్రోత్ రేట్ అనే పదాన్ని ఉపయోగించింది ఎవరు అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు రాజకృష్ణ. ప్రొఫెసర్ రాజకృష్ణ అనేటువంటి వారు హిందూ గ్రోత్ రేట్ అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. హిందూ గ్రోత్ రేట్ అంటే ఏంటి? స్తబ్దంగా ఉన్నటువంటి వృద్ధి రేటును వివరించడం కోసం హిందూ గ్రోత్ రేట్ అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. రాజకృష్ణ అనేటువంటి వారు హిందూ గ్రోత్ రేట్ అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. హిందూ గ్రోత్ రేట్ అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే స్తబ్దంగా, నిలుపుదలగా ఉన్నటువంటి వృద్ధి రేటును వివరించేటువంటి పదమే హిందూ గ్రోత్ రేటు. ఓకే, ఆర్థిక వ్యవస్థలో స్తబ్దంగా ఉన్నటువంటి వృద్ధి రేటును వివరించేటువంటి పదమే హిందూ గ్రోత్ రేటు. ఓకే, నెక్స్ట్ 19వ ప్రశ్న. 19వ ప్రశ్న కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. 1989లో జవహర్ రోజ్గార్ యోజన JRYలో మిళితం చేసిన ఓకే 1989లో JRYలో మిళితం చేసిన 2 గ్రామీణాభివృద్ధి పథకాలు. ఇక్కడ చూడండి, 1989లో JRYలో జవహర్ రోజ్గార్ యోజనలో మిళితం చేసిన 2 గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు ఏవి అనేటువంటి ప్రశ్న రావచ్చు. ఓకే, 1989లో JRYలో మిళితం చేసిన 2 గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు ఏవి అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉందండి. NREP, RLEGP. ఓకే, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్. ఓకేనా, RLEGP అంటే రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్. ఓకే, భూమి లేనటువంటి వారందరికీ కూడా ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉందనేటువంటిది ఇది. అదేవిధంగా జాతీయ స్థాయిలో మరి మొత్తం మీద గ్రామీణాలకి ఉన్నటువంటి వారందరికీ కూడా నిరుద్యోగులకు అందరికీ ఉపాధి చూపించాల్సిన అవసరం ఉంది అనేటువంటిది ఈ పథకం. ఓకే, 1989లో జవహర్ రోజ్గార్ యోజనలో మిళితం చేసిన 2 గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు ఏవి అంటే NREP, RLEGP అనేటువంటిది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్. ఓకే, 1989లో JRYలో మిళితం చేసిన 2 గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు ఏవి? NREP, RLEGP. నెక్స్ట్ 20వ ప్రశ్న. 20వ ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మన దేశంలో 14 వాణిజ్య బ్యాంకులను జాతీయం చేసిన రోజు ఏది? సంవత్సరంతో సహా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. జూలై 1969. జూలై 1969.
1969. ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, మన దేశంలో 14 వాణిజ్య బ్యాంకుల్ని జాతీయం చేసినటువంటి సంవత్సరం 1969. అదే 6 బ్యాంకులు అనుకోండి, 6 బ్యాంకులు అయితే 1980లో చేశారు. ఓకే, 6 బ్యాంకులు జాతీయం చేసింది ఇప్పుడు 1980లో చేశారు. మరి మొట్టమొదటిసారిగా 1969లో మరి 14 వాణిజ్య బ్యాంకులు జాతీయం చేయడం అనేటువంటి జరిగింది ఫ్రెండ్స్. ఓకే, మన దేశంలో 14 వాణిజ్య బ్యాంకులు జాతీయం చేసినటువంటి రోజు ఏది అంటే జూలై 14 మరి 1969. అదేవిధంగా 6 బ్యాంకులు మిగిలిన అంటే 6 బ్యాంకులను కూడా జాతీయం చేయడం అనేటువంటి జరిగింది. అది ఏ సంవత్సరం అంటే 1980లో జాతీయం చేయడం అనేటువంటి జరిగింది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ 21వ ప్రశ్న. భారతదేశంలో నిరంతర ప్రణాళిక విధానాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఓకే, భారతదేశంలో నిరంతర ప్రణాళిక విధానాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు అనేటువంటి ప్రశ్న వచ్చింది ఆల్రెడీ. ప్రొఫెసర్ లక్డవాలా పేదరికం గురించి అద్భుతమైనటువంటి మరి విషయాలు ఇతను చెప్పారు, వీరు చెప్పడం అనేటువంటి జరిగింది. మరి పేదరిక రేఖ గురించి కూడా వీరు చెప్పడం అనేటువంటి జరిగింది. భారతదేశం నిరంతర ప్రణాళిక విధానాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు అంటే లక్డవాలా. అసలు నిరంతర ప్రణాళిక గురించి చెప్పినటువంటి వ్యక్తులు మరి ఏషియన్ డ్రామా గ్రంథకర్త అయినటువంటి గున్నార్ మిర్దాల్, స్వీడన్ దేశస్థుడు. ఓకే, మరి ఈ స్వీడన్ మరి నెదర్లాండ్స్ మరి ఇవన్నీ కూడా కలిసి ఉంటాయి కాబట్టి భారతదేశం నిరంతర ప్రణాళిక విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి వారు ఎవరు అనేటువంటి బిట్ వచ్చినప్పుడు దీనికి సరైనటువంటి సమాధానం ప్రొఫెసర్ లక్డవాలా. అంటే పేదరికపు రేఖ గురించి కూడా ఇతనే చెప్పడం అనేటువంటి జరిగింది ప్రొఫెసర్ లక్డవాలా. దారిద్ర్య రేఖకు అంటే బిలో పావర్టీ లైన్ గురించి కూడా వీరే చెప్పడం అనేటువంటి జరిగిందండి. ఓకే, నెక్స్ట్ 22వ ప్రశ్న. 22వ ప్రశ్న కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మరి ముఖ్యంగా భారత ప్రణాళిక సంఘం చాలా మోస్ట్ ఇంపార్టెంట్. తొలి వైస్ చైర్మన్ ఎవరు? భారత ప్రణాళిక సంఘం తొలి వైస్ చైర్మన్ ఎవరు అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. టిటి కృష్ణమూర్తి. తొలి వైస్ చైర్మన్ టిటి కృష్ణమూర్తి. భారత ప్రణాళిక సంఘం తొలి వైస్ చైర్మన్ ఎవరు అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉందండి. టిటి కృష్ణమూర్తి గారు భారత ప్రణాళిక సంఘం తొలి వైస్ చైర్మన్గా పనిచేశారు. ఓకే, నెక్స్ట్ 23వ ప్రశ్న. 23వ ప్రశ్న. భారత ప్రణాళిక విధానం ఏంటి? భారత ప్రణాళిక విధానం. దీని జవాబు వచ్చేసి సామ్యవాద విధానం. చాలామంది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అని చెప్తున్నారు. ఓకే, ఆర్థిక వ్యవస్థ కరెక్టే, తప్పులేదు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ విషయానికి వస్తే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, ప్రభుత్వం ప్రైవేటు రెండు కలయికతోటి ఏర్పడినటువంటి ఆర్థిక వ్యవస్థ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. కానీ భారత ప్రణాళిక విధానం ఎటువంటి విధానం అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు దీనికి సమాధానం సామ్యవాద విధానం. అంటే భారతదేశంలో మరి సామ్యవాద విధానం అనేటువంటిదే ఉంది. అంటే అందరినీ మరి పేదవాళ్ళందరినీ కూడా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఎవరైతే వెనకబడ్డారో వాళ్ళని బాగు చేయాల్సినటువంటి అవసరం ఉంది. పేదరికాన్ని, నిరుద్యోగాన్ని మరి పారదోలాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి భారత ప్రణాళిక విధానం ఏంటి అంటే సామ్యవాద విధానం అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. అదే సామ్యవాద ప్రణాళిక అని కూడా అంటారు. దీన్ని సామ్యవాద ప్రణాళిక అని కూడా అంటారు. సామ్యవాద విధానం లేదా సామ్యవాద ప్రణాళిక అని కూడా అంటారండి. నెక్స్ట్, ఇది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది అనుకుంటే మటుకి పొరపాటు జరిగినట్టే. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ కాదు. భారతదేశం మిశ్రమ ఆర్థిక వ్యవస్థే, కానీ భారత ప్రణాళిక విధానం ఏంటి అనేటువంటి విషయం వచ్చినప్పుడు సామ్యవాద ప్రణాళిక ఇది. ఓకే, నెక్స్ట్ ప్రణాళికల విషయానికి వచ్చేసరికి సామ్యవాద ప్రణాళిక ఫ్రెండ్స్. ఓకే, అంటే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, భారతదేశం ప్రణాళికలో ప్రభుత్వ రంగ వాటా ఉంటుంది,
ప్రైవేట్ రంగం వాటా ఉంటుంది, కానీ ప్రభుత్వ రంగమే ఎక్కువగా కీ రోల్ అనేటువంటిది ఉంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఒక నెక్స్ట్ 24వ ప్రశ్న. ఒక 24వ ప్రశ్న కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. దేశంలో సామాజిక అభివృద్ధి కార్యక్రమం దేశంలో సామాజిక అభివృద్ధి కార్యక్రమం ఎప్పుడు మరి ఇక్కడ ముఖ్యంగా దేశంలో సామాజిక అభివృద్ధి కార్యక్రమం అనేటువంటిది ఎప్పుడు ప్రారంభించారనేటువంటి ప్రశ్న అండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. ఇది చాలా వరకు ఎగ్జామ్స్లో వచ్చింది. మరి దేశంలో సామాజిక అభివృద్ధి కార్యక్రమం ఎప్పుడు ప్రారంభించారు? ఇక్కడ డేట్తో సహా అడుగుతున్నారు. ఒక దేశంలో సామాజిక అభివృద్ధి కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు లేదా ప్రారంభించారు అనేటువంటి బిట్ వచ్చినప్పుడు మరి 1952 సంవత్సరంలో అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున 1952 అక్టోబర్ 2న దేశంలో సామాజిక అభివృద్ధి కార్యక్రమం అనేటువంటిది ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగింది. సమాజాన్ని బాగు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి గాంధీ జయంతి రోజునే, అది మంచి రోజు కాబట్టి మరి మన దేశంలో సామాజిక అభివృద్ధి కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారనేటువంటి బిట్ వచ్చినప్పుడు 1952 అక్టోబర్ 2 అండి. నెక్స్ట్ 25వ ప్రశ్న. ఒక 25వ ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మరి ముఖ్యంగా ఇక్కడ చాలా వరకు మరి భారతదేశానికి ఒక కరెన్సీ అనేటువంటిది ఉంది, రూపాయి. భారత కరెన్సీని చిహ్నాన్ని ఎవరు రూపొందించారు? భారత కరెన్సీ చిహ్నాన్ని ఎవరు రూపొందించారు? ఓకే, భారత కరెన్సీ చిహ్నాన్ని ఎవరు రూపొందించారనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు దీని సమాధానం డి ఉదయ్ కుమార్. ఓకే, ఈ విధంగా మరి ముఖ్యంగా భారత కరెన్సీ చిహ్నాన్ని ఎవరు రూపొందించారు అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు డి ఉదయ్ కుమార్ దీనికి సమాధానం అండి. డి ఉదయ్ కుమార్ అనేటువంటి వారు భారత కరెన్సీ చిహ్నాన్ని రూపొందించడం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. ఇదంతా కూడా భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి బిట్స్ అండి, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్. ఇవన్నీ చాలా ఎగ్జామినేషన్స్లో ఆల్రెడీ వచ్చినాయి, ఇంకా రాబోయేటువంటి ఎగ్జామ్స్లో కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకోసమే మనంతా కూడా జనరల్ స్టడీస్ ముఖ్యమైనటువంటి 10,000 బిట్స్లో భాగంగా ఇవి చెప్పడం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.